వెల్కమ్ టు వార్త. నేను దేవ. అంగన్వాడీ మొబైల్ కొనుగోలు విషయంలో కనుక మంత్రి సీతక్క అవినీతికి పాల్పడిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ ఉన్నారు. చెప్పండి సార్, సీతక్క అవినీతికి పాల్పడింది అని ఆరోపణలు చేస్తుంటే సీతక్క చెప్పు తెగిద్ది అని ఒక ప్రెస్ మీట్ లో బహిరంగంగా చూపించింది. దీన్ని తప్పుపడుతూ కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా మన్నె క్రిషాంక్ అయితే మాత్రం ప్రెస్ మీట్ పెట్టి పేరాగాన్ చెప్పుతో సహా ప్రెస్ మీట్ లో మాట్లాడారు. దీని అంతటికీ ఎట్లా చూడొచ్చు? తెలంగాణ ఆడబిడ్డ, నిప్పు లాంటి నిబద్ధత గల ఎమ్మెల్యేగా, మంత్రిగా, కరోనా లాంటి సమయాల్లో కూడా గిరిజనుల, ఆదివాసుల పల్లెల దగ్గరికి వెళ్ళి, బిడ్డల దగ్గరికి వెళ్ళి కరోనా అంశంలో ధైర్యం చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి స్థితిగతులు కావచ్చు, ఆహార పొట్లాలు కావచ్చు, వాళ్ళ కుటుంబ అవసరాలను అందించినటువంటి సాయం చేసినటువంటి నాయకురాలు, ధైర్యశీలి, తెలంగాణ ఉద్యమ నాయకురాలు సీతక్క గారు. అలాంటి నిప్పులాంటి సీతక్క గారి పైన ఇలాంటి చౌకాబారు ఆరోపణలు కానీ, ఇలాంటి చిటికనేలు లాంటి లీడర్లు కానీ ఇవాళ పెద్ద పెద్ద నాయకుల దగ్గర మెప్పు కోసం ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు కానీ, చిల్లర కామెంట్లు కానీ చేస్తుంది. కాబట్టి సీతక్క గారు చెప్పు తెగుద్దని మాట్లాడారు. ఆమె ఆయంలో ఎన్నో రకాల ఇవాళ ప్రజల కోసం దాదాపు 30-40 ఏళ్ల నుంచి ప్రజా రాజకీయాల నుంచి నక్సలైట్ ఉద్యమం కాంచి ఆమె నేటికి ప్రజాక్షేత్రంలో ఇవాళ ప్రజల మన్ననలో వంతు ఇవాళ ప్రజల ఆదరణతోని ఇవాళ నడుస్తున్నటువంటి మంత్రి గారు సీతక్క గారు. అలాంటి నాయకురాల పైన 44 కోట్ల ప్రాజెక్ట్ అయితే దాన్ని 54 కోట్లని ఇచ్చేసి పోషణ్ అభియాన్ అనేది ఒక కేంద్రం నుంచి పథకం. అది తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 38,130 మొబైల్ ఫోన్లను అంగన్వాడీ టీచర్లకు ఇవాళ పిల్లల అటెండెన్స్ కానీ, ఇవాళ పిల్లలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ ఓవరాల్గా ఇవాళ అంగన్వాడీ వ్యవస్థకు కూడా ఇప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఒక మంచి 5G ఫోన్లను ఇచ్చి ఇవ్వాలని సమాచారం తీసుకోవడం కోసం కూడా వాళ్ళకు అందిస్తే, దానిపైన కూడా ఈ చిల్లర మల్లర కామెంట్లు చేస్తూ ఉన్నది లేనిలాగా కథనాలకు పాల్పడుతూ ఇది సరైన నిర్ణయం కాదని మేము భావిస్తా ఉన్నాం. అంటే మొబైల్ కేవలం 11,000 అని చూపిస్తున్నారు, కానీ అది కేవలం 7,000 అని ఆరోపిస్తున్నారు కదా. ఎక్కడ కూడా అది 7,000 అని మార్కెట్లో ఎక్కర్లేదు. యాక్చువల్లీ 11,890 అయితే దాదాపు మన ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 11,650 రూపాయల ఫోన్లని మనం కొనుగోలు చేసి దాంట్లో కూడా తగ్గించి మనం టీజీటీఎస్ ద్వారా టెండర్ ఇచ్చేసి మనం కొనుగోలు చేయడం జరిగింది. అతను ఏమంటుండంటే దాదాపు 11,650 ఫోను ఇది 8,000కే దొరుకుతుంది. 8,000 దొరుకుతుందని ఎక్కడన్నాడు? శాంసంగ్ ఉత్పత్తి దగ్గర, మ్యానుఫ్యాక్చర్ దగ్గర పోతే మనకు తక్కువ దొరుకుతుంది. మ్యానుఫ్యాక్చర్ ఎవడు ఇవ్వడు కదా, ఎవరైనా థర్డ్ పార్టీ ద్వారానే సేలింగ్ జరుగుతుంది. అది కూడా తెలియకపోతే ఎట్లా? కాబట్టి ఇలాంటి సీతక్క గారి పైన ఇలాంటి వ్యాఖ్యలు సరైనది కాదు. మేము కేంద్ర నిబంధనలకు లోబడే ఇవాళ టీజీటీఎస్ ద్వారా ఈ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి కొనుగోలు చేయడం జరిగింది. దాంట్లో ఎక్కడ కూడా అక్రమాలు, అవినీతి కానీ లేదు. మీరు పారదర్శకంగా మీరు ఏదన్నా ఉంటే లిఖితపూర్వక ఇవ్వండి. కానీ అది కాకుండా ఒక గిరిజన మహిళను పట్టుకొని ఒక ఆదివాసి మహిళ పైన ఇలాంటి చిల్లర అసత్యాలు, అబద్ధాలు ఎందుకు టార్గెట్ చేసి ప్రచారం చేస్తూ ఉన్నారు?